10వ తరగతి ఫలితాలని పాత పద్ధతిలో గ్రేడింగ్ పద్ధతిలోనే విడుదల చేయాలని తెలంగాణ బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ లక్డీ కపూర్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో అసోసియేషన్ ప్రతినిధులు కమిషనర్కి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వానికి బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. 2024-25 విద్యా సంవత్సరానికి ప్రారంభం నుంచి కూడా పాత విధానాన్నే కొనసాగిస్తామని చెప్పి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించినటువంటి ప్రభుత్వం ఇటీవల మధ్యలో అంటే చివరిలోనే ఒక జీవో తీసింది. స్పెషల్గా విద్యార్థులకు గ్రేడింగ్ విధానాన్ని తీసేస్తున్నాం, మార్కులే ఇస్తున్నామని చెప్పి కరాఖండిగా ప్రభుత్వం ఒక జీవోను జారీ చేయడం విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగిస్తూ ఉంది. ఎందుకంటే విద్యార్థులు మానసిక ఉల్లాసం, వారు ఉత్తేజితులుగా ఒక విద్యా సంవత్సరానికి వెళుతున్నటువంటి సమయంలో ఇది ఒక విద్యార్థులకు నష్టంగా భావిస్తున్నాం. మా బడ్జెట్ పాఠశాల నుంచి పాత విధానాన్నే కొనసాగించి విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో, ఎందుకంటే ప్రజాపాలన ప్రభుత్వం ఇది, ప్రజలందరికీ అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి మరి విద్యార్థులకు కూడా న్యాయం చేయాలి. ఎందుకంటే విద్యార్థులంతా కూడా ఒక పాత విధానం అంటే 90 నుంచి 100 మార్కులు వచ్చినా కానీ అది 10 GPAనే. ఇప్పుడు మాత్రం మార్కులు అంటే 100కు 100 వచ్చిన వాళ్ళు కార్పొరేట్ పాఠశాలకే దాదాపుగా లాభం చేకూరుతుంది. కాబట్టి మరి వాళ్ళే ముందంజలో ఉండి మరి బడ్జెట్ పాఠశాలకు కూడా తీవ్ర నష్టం కలుగుతుంది. అంతేకాకుండా మరి ఎక్కువ సంఖ్యలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ విద్యార్థులు కానీ పాఠశాలలు కానీ మా సంఘంలోనే ఉన్నాయి, బడ్జెట్ స్కూళ్ళల్లోనే ఉన్నాయి. కాబట్టి ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశీలించాలి. తప్పకుండా మా డిమాండ్ ఏంటంటే ఈ స్పెషల్ జీవోను ఈ విద్యా సంవత్సరం చివరి దశలో ఇచ్చినటువంటి GPA విధానాన్ని రద్దు చేస్తున్నామని ఏదైతే ఇచ్చిందో దాన్ని విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. డైరెక్టర్ ఆఫీస్లో అడిషనల్ డైరెక్టర్ని కలిసి ఈ 24-25 విద్యా సంవత్సరానికి అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే నిర్వహించారో అవి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో GPA విధానంలో పెడదామని చెప్పి చివరికి జనవరి ఎండింగ్లో ఫిబ్రవరి మొదటి వారంలోనో మరి సిలబస్ అంతా అయిపోయి రివిజన్ అయ్యే టైంలో దీన్ని రద్దు చేసి మార్కులను చేసినారు. దీనివల్ల విద్యార్థులు కూడా నిజంగా చాలామందికి అవగాహన లేదు. ఇది దానివల్ల ఏంటంటే GPA విధానం మార్కుల విధానం ఏంటంటే 9 మార్కుల తేడాతో వస్తే ఒకే పాయింట్లో ఉంటారు వాళ్ళు, కానీ ఇక్కడ ఒక్కొక్క మార్కుతో ఇది అవుతుంది. దీనివల్ల దాదాపు బడ్జెట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ చదివే విద్యార్థులు దాదాపు 4.5 లక్షల మంది ఇక్కడ నష్టపోతారు. ఏదో కార్పొరేట్ స్కూళ్ళలో కొంతమంది మాత్రమే దీన్ని వదిలేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే కార్పొరేట్ పాఠశాలలో కూడా ఏమవుతుందంటే ఇంటర్నల్ మార్క్స్ 2020 కూడా దాని పెద్ద ఎత్తున జరిగింది. దీనివల్ల వాళ్ళకు మార్కులు ఎక్కువ వచ్చి ఇది ఒక టీవీ అడ్వర్టైజ్మెంట్లో ఎక్కువ చేయడము, దీనివల్ల విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది, విద్యార్థుల తల్లిదండ్రుల మీద ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరానికి మాత్రం దీన్ని GPA విధానమే కంటిన్యూ చేసి నెక్స్ట్ దీన్ని అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే ఏదైతే అనౌన్స్ చేసి దాని ప్రకారం చేయవలసిందిగా మేము, కానీ ఫర్దర్ కూడా మేము GPA విధానాన్ని కోరుతున్నాము. కానీ ఈ విధంగా ముందు కనీసం చెప్తే కొంతవరకైనా ప్రిపేర్ అయ్యేవాళ్ళు విద్యార్థులు. కాబట్టి ఈ పాత విధానాన్ని GPA విధానాన్ని కొనసాగించాలని బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఈ విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వం GPA విద్యా విధానాన్ని రద్దు చేసి మళ్ళీ పాత విధానం మార్క్స్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ రకంగా తీసుకురావడం వల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఎందుకంటే అకాడమిక్ స్టార్టింగ్ నుండి కూడా సుమారుగా ఎండింగ్ వరకు కూడా పిల్లలు, స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ ప్రిపేర్ చేయడము GPA విధానం కాకుండా పూర్తిగా GPA విధానం మీదనే విద్యా బోధన జరిగింది. అయితే లాస్ట్కు ఒక 2 months బిఫోర్ GPA విద్యా విధానాన్ని రద్దు చేస్తూ మార్కుల విద్యా విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ జీవోను మేము పూర్తిగా బడ్జెట్ ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్స్ అసోసియేషన్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఈ విధానం వల్ల కార్పొరేట్ విద్యా సంస్థలకు లాభం చేకూరుతుంది, మామూలు బడ్జెట్ స్కూల్ విద్యార్థులకు చాలా నష్టం జరుగుతుంది. విద్యార్థుల మీద చాలా ఒత్తిడి, మామూలుగా GPA తెచ్చిన కారణమే విద్యార్థుల మీద ఒత్తిడి ఎక్కువ జరుగుతుంది. ఒక్కొక్క మార్కు 2 మార్కుల తేడాతోటి కొంచెం తేడాలు వచ్చినా కూడా విద్యార్థులు చాలా స్ట్రెయిన్గా ఫీల్ అవుతున్నారు. స్ట్రెయిన్గా ఫీల్ అయ్యి ఆత్మహత్యలకు ఇటువంటి వాటికి తర్వాత చాలా డిప్రెషన్లో కావడం ఇటువంటివి జరుగుతుండే. అయితే విద్యార్థుల మీద ఇంత తీవ్రమైన ఒత్తిడి వద్దు, ఇది ఒత్తిడి తగ్గించాలి అన్న ఉద్దేశంతో గత ప్రభుత్వాలు
చాలా డిస్కషన్స్ చేసిన తర్వాతనే జీపీఏ విధానాన్ని తీసుకొచ్చింది. కానీ ఈ ప్రభుత్వము పూర్తిగా ఈ విషయం మీద ఆలోచన చేయకుండా మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టడం మూలంగా విద్యార్థులకు ప్లస్ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలకు చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ మార్కుల విధానాన్ని తీసేసి జీపీఏ విద్యా పద్ధతినే మార్క్ ఇస్తే 10th క్లాస్ వాల్యుయేషన్ కానీ మెమోస్ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము బడ్జెట్ ప్రైవేట్ పాఠశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము.